ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదంలో టాలీవుడ్ నటుడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ విజువల్ ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ కు చెందిన యువ నటుడు భరత్ కాంత్, కెమెరామ్యాన్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఊహించని విషాదం జరిగింది ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చెందిన వీరిద్దరూ సినీ రంగంలో రాణించాలనే లక్ష్యంతో దాదాపు 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి నానక్రామ్గూడలో నివాసం ఉంటున్న నటుడు భరత్ కాంత్, కెమెరామ్యాన్ త్రిలోక్ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నటుడు భరత్ కాంత్ కత్తి మోహన్ రావు, జయలక్ష్మిల కుమారుడు కాగా కెమెరామ్యాన్ త్రిలోక్ కూడా మల్యాద్రి శర్మ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు. టెనెంట్ సినిమాలో హీరోగా చేసి భరత్ కాంత్ గుర్తింపు తెచ్చుకోగా మరోవైపు త్రిలోక్ సినిమాటోగ్రాఫర్గా ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యక్తిగత పనులు ఉండడంతో సొంతూరు నెల్లూరుకి వెళ్లిన వీళ్ళిద్దరూ శనివారం రాత్రి కారులో తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్దంబర్పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నటుడు భరత్, కెమెరామ్యాన్ త్రిలోక్ ఇద్దరు స్పాట్లోనే మరణించారు. సమాచారం అందుకున్న ఆదిపట్ల పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అతివేగంతో వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే కారు వేగంతో ఢీకొట్టిన ధాటికి కంటైనర్ లారీ వెనుక చక్రాలు సైతం ఊడిపోయాయి. ఇద్దరు వర్ధమాన సినీ కళాకారులు ఇలా అకాల మరణం చెందడం వారి కుటుంబంతో పాటు బంధువులు, సన్నిహితులను విషాదంలోకి నెట్టేసింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదంలో టాలీవుడ్ నటుడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ విజువల్ ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూసివ్గా చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్కు చెందిన యువ నటుడు భరత్ కాంత్, కెమెరామ్యాన్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఊహించని విషాదం జరిగింది ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చెందిన వీరిద్దరూ సినీ రంగంలో రాణించాలనే లక్ష్యంతో దాదాపు 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి నానక్రామ్గూడలో నివాసం ఉంటున్న నటుడు భరత్ కాంత్, కెమెరామ్యాన్ త్రిలోక్ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నటుడు భరత్ కాంత్ కత్తి మోహన్ రావు, జయలక్ష్మిల కుమారుడు కాగా కెమెరామ్యాన్ త్రిలోక్ కూడా మల్యాద్రి శర్మ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు. టెనెంట్ సినిమాలో హీరోగా చేసి భరత్ కాంత్ గుర్తింపు తెచ్చుకోగా మరోవైపు త్రిలోక్ సినిమాటోగ్రాఫర్గా ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యక్తిగత పనులు ఉండడంతో సొంతూరు నెల్లూరుకి వెళ్లిన వీళ్ళిద్దరూ శనివారం రాత్రి కారులో తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్దంబర్పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నటుడు భరత్, కెమెరామ్యాన్ త్రిలోక్ ఇద్దరు స్పాట్లోనే మరణించారు. సమాచారం అందుకున్న ఆదిపట్ల పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అతివేగంతో వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే కారు వేగంతో ఢీకొట్టిన ధాటికి కంటైనర్ లారీ వెనుక చక్రాలు సైతం ఊడిపోయాయి. ఇద్దరు వర్ధమాన సినీ కళాకారులు ఇలా అకాల మరణం చెందడం వారి కుటుంబంతో పాటు బంధువులు, సన్నిహితులను విషాదంలోకి నెట్టేసింది.